హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ సంక్రాంతి గురించి కొన్ని జోక్స్ సరదాగా చెప్పుకుందాం. మనందరికీ తెలిసిందేనండి, ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళు మర్యాదలతో సంపేస్తారు. మనందరికీ తెలిసిందే కదా. అందుకని ఒక హైదరాబాద్ కుర్రాడు వెస్ట్ గోదావరి నుంచి ఒక అమ్మాయిని చూసి సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకున్నాడు. మరి మొదటి సంక్రాంతి పండగ అత్తగారి ఇంటికి వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి వెస్ట్ గోదావరి వెళ్ళాడు. సరే, ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగానే వాళ్ళ మామగారు ఎదురొచ్చారు. వాళ్ళ మామగారు ఎదురొస్తూనే, ఏమల్లుడు ఇదేనా రావటం, దేనికి వచ్చావు అన్నాడు. అనగానే మామగారికి మతిపోయిందా ఏంటి, పండగకు వచ్చిన అల్లుడు పట్టుకుని దీనికి వచ్చావు అని అడుగుతున్నాడు ఏంటి అని కొంచెం మొహం మార్చుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేటప్పటికి అత్తగారు ఎదురొచ్చాడు. రా అల్లుడు రా, దేనికి వచ్చావు మళ్ళీ అడిగింది ఆవిడ. మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ఏంటి మామగారికి అత్తగారికి మతిపోయిందా ఏంటి, పండకొచ్చిన అల్లుని పట్టుకొని దీనికి వచ్చామని అడుగుతున్నారు ఏంటి అనుకుంటూ కొంచెం కోపంతో లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి వాళ్ళ బావమధ్య ఎదురొస్తూ, రండి బావగారు రండి, బాగున్నారా, దేనికి వచ్చారు, నువ్వు మనిషివా పశువా, వచ్చిన బావగారిని పట్టుకొని దీనికి వచ్చామని అడుగుతున్నావు ఏంట్రా అని మనసులో అనుకుంటూ తిట్టుకుంటూ పైకి మాత్రం కొంచెం నవ్వు నటిస్తూ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఆవిడ ఎదురొచ్చింది. రండి రండి, దేనికి వచ్చారు. ఇక మా నాటికి చిర్రెత్తుకు వచ్చిందండి. ఏమిటే ఇలాంటి చూస్తున్నా, మీ అమ్మ మీ నాన్న మీ తమ్ముడు అందరూ కూడా దేనికి వచ్చారు అని అడుగుతున్నారు. చివరికి నువ్వు కూడా దేనికి వచ్చావని అడుగుతున్నావు ఏంటి, వచ్చింది పండక్కి, ఆ మాత్రం తెలియదా మీకు అంటూ కొంచెం గట్టిగా అరిచాడు. వెంటనే వాళ్ళ ఆవిడ, ఏమండి అంత మండిపోతారేంటి, దేనికి వచ్చారు అంటే అర్థం బస్సుకు వచ్చారా ట్రైన్కి వచ్చారా అని అడుగుతున్నారు అంతే. అసలు విషయం చెప్పింది. చూసారా, కొన్ని ఏరియాస్ లో కొన్ని అలవాట్లు ఉంటాయండి. మరి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళైతే ఎలా వచ్చారు అల్లుడు గారు అని అడుగుతారు. కానీ వీళ్ళు మాత్రం దేనికి వచ్చారు అల్లుడు గారు అనేటప్పటికి మన ఆడి కోపం వచ్చింది. అలాగే సంక్రాంతి పండుగ గురించి ఒక పెద్ద ఆయన అడిగారు. ఏమంటే సంక్రాంతి పండుగ గురించి నిర్వచనం చెప్పండి అంటే, ఏముందయ్యా సంక్రాంతి పండుగ అంటే, ఆడవాళ్ళకి ముగ్గులు, మగవాళ్ళకి పీకులు, పడుచు వాళ్ళకి సిగ్గులు, ముసలి వాళ్ళకి రగ్గులు, అంతేగా మాటల్లో తేల్చి పడేసేయండి. అది సంగతి. అలా కొంతమంది 4 మాటల్లో సంక్రాంతి పండుగ నిర్వచనం చెప్పేస్తారు. సంక్రాంతి పండుగకి మనకి హరిదాసులు కనిపిస్తూ ఉండేవాడు. చక్కగా హరినామ సంకీర్తన చేసుకుంటూ హరి హరి రంగ హరి వైకుంఠవాస హరి అంటూ హరినామ సంకీర్తన చేసుకుంటూ తిరిగేవాడు. ఈ హరిదాసుడు, హైటెక్ హరిదాసుడు ఏ పాట పాడుకుని వెళ్తున్నాడో తెలుసా? హరిలో రంగ హరి అమ్మాయి గారి పని హరి, హరిలో రంగ హరి హరిలో రంగ హరి, హరిలో రంగ హరి హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అనుకుంటారు. అంటే రోజులు మారిపోయాయి, మరి అలా ఉంటారన్నమాట. ఒకసారి చిన్నపిల్లలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. భోగి మంటలు వేస్తారు ఎందుకురా అన్నాడు. ఈ పక్కనాడికి ఏదో తెలిసినట్టు, ఆ మాత్రం తెల్లా, భోగి మంటలు వేసినప్పుడు బాగా వేడి వస్తుంది కదా, చలి కాచుకోవాలి, తర్వాత నీళ్ళు కాచుకుని స్నానం చేయాలి, అంతే. భోగి పండుగని 2 మాటల్లో చెప్పేసేయండి కుర్రాడు. ఈ కొత్తలుడు మామగారి ఇంటికి వెళ్ళాడు. జనరల్ గా ఫ్రెండ్స్ అడుగుతారు కదండి, మన సంక్రాంతి పండుగ అత్తగారి ఇంటికి వెళ్ళావు, ఏం పెట్టారు అంటే, మా మామగారు కారు కొనిస్తాను అంటున్నారు రా, కాకపోతే వచ్చే సంవత్సరం ఇస్తానని వాయిదా వేశారు. అదేంటి, ఈ సంవత్సరం ఇవ్వకుండా వచ్చే సంవత్సరం వచ్చే పండుగకి ఇస్తారా మీ మామగారు, అలా వాయిదా వేశారా? ఇంతకీ మీ మామగారు ఏం చేస్తుంటారా? మా మామగారు హైకోర్టులో జడ్జి గారు రా. అలవాట్లో పొరపాటు, వాయిదాలు వేసి 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 అలవాటైపోయి చివరికి అల్లుడి విషయంలో కూడా వాయిదా వేయడం మొదలుపెట్టాడు ఆయన. ఒకసారి ఒక అల్లుడు ఇలాగే పండక్కి వెళ్ళొచ్చాడు. వచ్చిన తర్వాత, మీ మామగారు ఏం పెట్టారా పండక్కి అంటే, సెకండ్ హ్యాండ్ స్కూటర్ ఇచ్చారురా అని. అదేంటి సెకండ్ హ్యాండ్ స్కూటర్ ఏంట్రా అంటే, మా మామగారికి సెంటిమెంట్ అంట, కొత్తవి అచ్చిరావంట, అందుకని ఆయన చేసే వ్యాపారం పాత సామాన్లు కొని పాత సామాన్లు అమ్ముతూ ఉంటాడు, అందుకని నాకు కూడా సెకండ్ హ్యాండ్ స్కూటర్ ఇచ్చాడురా బాగా చెప్పాడు. ఈ పాత సామాన్లు కొని అమ్మే మామగారు కానీ దొరికారు అనుకోండి, ఇలాంటి తిప్పలు తప్పవేమో, మరి ఆలోచించుకోండి. ఇలాంటి పండుగ రోజు ఒక ఆయన మంచం నుంచి కళ్ళు ములుపుకుంటూ చూశాడు. ఆ మసక చీకట్లో ఆ పొగ మంచు మధ్య గజ్జలు గల్లు గల్లుమంటూ ఒక స్త్రీ లోపలికి వస్తుంది. ఏదో మన పంట పండింది, సంక్రాంతి లక్ష్మి మన ఇంట్లోకి వచ్చేస్తుంది, అందుకే మిమ్మల్ని కళదోరు పెట్టుకొని పడుకోమన్నాను. వచ్చేది సంక్రాంతి లక్ష్మి కాదు, మనం కొత్తగా పనిలో పెట్టుకున్న పని మనిషి. చెప్పింది బాగా. మనాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరి సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలి, మనందరికీ తెలుసు కదా. అప్పుడు ఓ కోడి పెట్ట కోడి పుంజుతో చెబుతుంది, ఇదిగో రేపు ఆ కోడి పందాల్లో నువ్వు ఆ కత్తితో పొడిచి అవతల పుంజని చంపాలి,
ఆ పేరు నిలబెట్టాలి, సరేనా అని చెప్పి అనిపిస్తుందండి. మరి మనమైతే చాలా చక్కగా చదువుకొని బుద్ధిమంతుడివై విద్యావంతుడివై మా పేరు నిలబెట్టరా అంటాం. కానీ మరి కోడి పెట్ట మాత్రం అవతల మంది పొడిచి చంపమనే చెప్పాలి కదండి, ఎందుకంటే కోడి పొందాలి కదా. ఇలాంటి సంక్రాంతి జోకులే కాకుండా రకరకాల జోకులు వినాలనుకుంటే మీరు వెంటనే సంజీవ్ బాతి సబ్స్క్రైబ్ చేసుకోండి, రకరకాల తమాషా జోకులు వినండి.